పసివాడి కథ. ఏయ్ బాబూ, ఆ వంతెన అంచులపైన అలా నడవకూడదు. జారి పడితే కింద నీటిలో పడిపోతావు. దిగు దిగు అని హెచ్చరిస్తూ ముందుకు సాగిపోయాడు ఒకతను. నాకేమైనా కొత్త ఇది? వారం రోజులుగా వస్తూనే ఉన్నా కదా అనుకుంటూ అడుగు ముందుకేశాను అమ్మా నాన్నల ధ్యాసలో. తెలుగు రాష్ట్రంలో ఓ మారుమూల కుగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ అమ్మ నాన్న, నేనేమో గుజరాత్లో, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ఓ కాలనీలో. 7వ తరగతి తర్వాత మా ఊర్లో పై చదువులు లేనందువల్ల ఇక్కడికి పంపించారు. ఈ టౌన్ పక్కనే ఉన్న ఊరిలో మా అక్క బావ ఉండటం వల్ల రావలసి వచ్చింది. మా ఊరి పక్కనే ఉన్న టౌనులో చదివిద్దామని మా అమ్మా నాన్న ఆలోచించారు. కానీ ఏదో పండగకని ఇంటికి వచ్చిన బావ తన ఊరికి తీసుకెళ్ళి చదివిస్తానన్నాడు. వెళ్తావా అని అడిగారు అమ్మా నాన్న. ఎందుకు రాడు, వస్తాడు. కొత్త ప్యాంట్సు షర్ట్స్ కుట్టిస్తాను, వాడికి కావలసినవన్నీ చేస్తాను అని మా బావ అంటుంటే వెళ్తా వెళ్తా అన్నాను సంబరంగా. అప్పటి వరకు నిక్కర్లు మాత్రమే తొడిగిన నేను. సరే రేపు వెళ్దాం అన్నాడు బావ. మా వాడు చదువుకుంటే చాలు అన్న సంతోషంలో మా అమ్మ నాన్న. రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తూ నేను. తెల్లవారుతుంటే మెలకువ వచ్చింది. వెళ్ళాలని గుర్తొచ్చింది. వాడి చదువు కోసం ఎంత ఖర్చైనా మేము భరిస్తాం, నీవు జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని అమ్మా నాన్న నన్ను మా బావకు అప్పగించారు. 11 ఏళ్ల వయసు నాది. ఊరు తప్ప మరే జ్ఞానము లేనివాణ్ణి. ఏదో రాజ్యాన్ని జయించటానికి వెళ్తున్నట్టు ఉత్సాహపడ్డాను. నాకు చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి లాంటి కథల పుస్తకాలు విరివిగా చదివే అలవాటుంది. కాబట్టి ఊహలు ఎక్కువ. బాధతో అమ్మా నాన్న పంపిస్తుంటే నేను మాత్రం ఉత్సాహంగా బయలుదేరాను. బస్సు ముందుకు వెళుతుంటే వేగంగా వెనక్కు వెళ్తున్న చెట్టు చేమలను దాటిపోయే ఊర్లను, ఎక్కి దిగిపోయే ప్రయాణికులను గమనిస్తున్నాను. కళ్ళు అలసిపోయినట్టు అనిపించి నిద్ర వచ్చేసింది. లేచేసరికి ఆకలి అనిపించింది. అప్పటికే చీకటయ్యింది. తినే టైం అయ్యింది అంటున్న బావ వెంటే హోటల్లోకి వెళ్ళాను. మొదటిసారి తిన్నాను అదేదో దోశ అట. ఇక అక్కడి నుంచి అక్క ఉన్న ఊరికి వెళ్ళాం. నన్ను చూసి ఎంతో సంతోషపడింది. వేడివేడిగా ఇష్టమైన జొన్న రొట్టెలు చేసి పెట్టింది. టౌన్కి వెళ్ళాల్సింది రేపే అని ఎలా ఉండాలో చెప్పి జాగ్రత్తగా చదువుకోమంది. రాత్రి గడిచిపోయింది సులభంగా. మరుసటి రోజు గంట ప్రయాణం చేసి బావ వెంట టౌన్కి వచ్చాను. బడికి తీసుకెళ్ళాడు. అక్కడున్న సార్ ఊరు పేరు అడిగారు. చెప్పాను. సరే సరే, రేపటి నుంచి వచ్చేసి 8వ తరగతి గదిలో కూర్చో అన్నారు. ఇక అక్కడి నుండి ఓ ఇంటికి తీసుకెళ్ళి, ఇక నుంచి ఇక్కడే ఉండాలి, నీతో పాటు ఓ 10 మంది ఉండే హాస్టల్ ఇది అన్నాడు. అదేంటి, నేను అక్క దగ్గర ఉండనా, ఇక్కడ ఉండాలా? సందేహంతో నేను. శ్రద్ధగా చదువుకో, 2 వారాల తర్వాత వస్తా, బట్టలు ఇప్పిస్తా, ఊరి నుండి తెచ్చుకున్న బట్టలు వేసుకో అనేసి వెళ్ళిపోయాడు బావ. ఏదో నిరుత్సాహం, అయోమయం, గందరగోళం. మధ్యాహ్నం 2 అవుతుంది. తినడానికి రమ్మన్నాడు వంట ఆయన. ఏదో పెట్టారు. ఇప్పటి వరకు ఎరుగని దిగులేదో కడుపులో తిప్పేస్తుంది. ఏదీ తినాలనిపించలేదు. ఆ రాత్రి అంతే. తెల్లవారుతుండగా మెలకువ వచ్చింది. నేనెక్కడున్నానో అర్థం కావటానికి నిమిషం పట్టింది. ఇంటిపై బెంగ, అమ్మా నాన్నలను చూడాలన్న కోరిక, ఏదో ఎడారిలో ఒంటరిగా వదిలేసిన బాధ. అమ్మా చూడాలి, నిన్ను నాన్నను చూడాలి అని ఎన్నోసార్లు రేడియోలో విన్న పాట గుర్తుకొచ్చింది. వెక్కిళ్ళు పెట్టించింది. వంటాయన వచ్చాడు. తయారు కమ్మన్నాడు. ఇంత తినేసి బడికి వెళ్ళమన్నాడు. ఎలా వెళ్ళాలి? ఎలాగోలా నిన్న వెళ్ళి వచ్చిన దారి గుర్తు తెచ్చుకొని బడికి చేరుకున్నాను. నిక్కర మీద వచ్చిన నన్ను చూసిన సారు, రేపటి నుంచి ప్యాంటు వేసుకొని రా అన్నాడు.
నా గొంతు పెగల్లేదు. సాయంత్రం 4 గంటలకు హాస్టల్కి వచ్చాను. ఒళ్ళంతా నీరసం. ఏదో తినేసి పడుకున్నాను. మళ్ళీ ఉదయం మామూలే. అలా 2 రోజులు గడిచాయి. అకస్మాత్తుగా బావొచ్చాడు. హాస్టల్ మూసేస్తారట అని ఒక చిన్న గదికి తీసుకెళ్ళాడు. కొన్ని వంట పాత్రలు సరుకులు తీసుకొచ్చి, ఇక నుంచి నువ్వు ఒక్కడివే ఇక్కడుండి వండుకొని తినాలి అన్నాడు. నాకు వంట రాదు అన్నాను ఏడుపు గొంతుతో. ఆ పక్క వాళ్ళు 2 రోజులు నేర్పిస్తారులే. ఇంతకు నిన్న బడిలో ఏం చెప్పారు, చదువుకున్నావా అని అడిగాడు. అర్థం కావటం లేదు, అందుకే చదవలేదు అని చెప్పేలోపు చెంపపై పటేల్మని కొట్టాడు. సరిగ్గా చదువుకో, మళ్ళీ వస్తా అని వెళ్ళిపోయాడు. ఏడుపు ఆగటం లేదు. ఊరికి వెళ్ళాలి, అమ్మా నాన్నను చూడాలి. కానీ ఎలా? అక్కడైనా కలవాలి. ఏదీ సాధ్యమయ్యేటట్లేదు. ఎడతెగని ఎక్కిళ్ళు, ఏడుపు, తలనొప్పి, అర్థం కాని స్థితి. ఈ గదిలో నేనొక్కడినే ఎలా ఉండేది, ఎలా వండేది, ఎలా తినేది, ఎలా? అన్నీ ప్రశ్నలే. రాత్రి అయ్యింది. పక్కింటి వాళ్ళెవరో వచ్చారు. వంట గురించి ఏదో చెప్పారు, వెళ్ళిపోయారు. ఏమీ తినకుండానే నిద్రపోయాను. తెల్లవారేసరికి అన్నీ గుర్తుకొచ్చాయి. ఒకటే దిగులు, బొగులు. స్నానం ఎక్కడ చేయాలి, మరుగుదొడ్డి ఎక్కడ? ఏదో మొహమాటం వదులుకొని పక్క వాళ్ళని అడిగాను. ఇక్కడ సౌకర్యం లేదు. కొంత దూరంలో ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన కింద నీళ్లు పారుతుంటాయి. అక్కడ మరుగుదొడ్డి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత దగ్గరలో ఒక బావి ఉంటుంది, అక్కడ స్నానం చేసుకోవాలి అని చెప్పారు. తలపై పిడుగు పడ్డట్టు అనిపించింది. ఇవన్నీ నేనెలా చేసుకోగలను? కానీ తప్పట్లేదు. ధైర్యాన్ని, శక్తిని కూడగట్టుకొని వంతెన దగ్గరకు వెళ్ళాను. వంతెన దాటి కిందకు వెళ్ళి ఆ మురికి నీళ్లలో కాలకృత్యాలు తీర్చుకున్నాను. దగ్గరలో బావి ఉంటే భయంగా స్నానం చేసి తిరిగి గదికొచ్చాను. అప్పటికే బడికి సమయం అవుతుంది. తరగతి గదిలో సార్ నన్ను యగాదిగా చూశాడు. ఏమీ మాట్లాడలేదు. ఎలాగో ఆ రోజు పూర్తయింది. పక్కింటి వాళ్ళు వచ్చి ఏదో చెబితే చేసుకొని ఇంత తిన్నాననిపించాను. రాత్రి అయ్యింది, బుగులు మొదలయ్యింది. తెల్లవారింది, దిగులు మొదలయ్యింది. బడికి వెళ్ళి వచ్చాను. ఇంటి యజమాని పిలిచాడు. నీ చదువు విషయం చూడమన్నాడు మీ బావ. ఏది ఆ పుస్తకాలు తీసుకొని ఇటురా అన్నాడు. బిత్తర చూపులతో దగ్గరికి వెళ్ళాను. రాసిన కాపీలను అటు ఇటు తిప్పి, ఒక తెలుగు తప్ప మిగతావేవి సరిగ్గా రాయలేదు కదా అని అడిగాడు. అవును అది అని నసుకుతుంటే బలంగా చెంప మీద ఒక్కటేశాడు. ఒక్క క్షణం శిలనైపోయాను. ఎప్పటికప్పుడు నేను చూస్తూనే ఉంటా, సరిగ్గా రాసుకో, ఇకపో అన్నాడు. గదిలోకి వచ్చి అలా కూలబడిపోయాను. చెంపలపై కన్నీరు కారుతూనే ఉంది. ఆ రాత్రి నిద్రపోయానో లేదో తెలియదు. మరుసటి ఉదయం పూట బడికి వెళ్దామని హడావిడిగా బయటకు వస్తూ గది ముందు నుండి వెళ్తున్న ఓ వ్యక్తికి తగిలాను. అతను కోపంగా నా వైపు చూసి, ఏం కళ్ళు కనిపించట్లేదా అని అరిచాడు. అది నేను అంటుంటే, కొత్తగా వచ్చావా? నేనుండేది ఇక్కడే, నీ సంగతి తర్వాత చెప్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. భయమేసింది నాకు. ఎవరికి చెప్పుకోవాలి నేను? భయంగా భారంగా వారం రోజులు గడిచాయి. ఇక రోజు కాలకృత్యాల కోసం ఈ వంతెన దగ్గరికి రావటం, స్నానానికై ఆ బావి దగ్గరికి పోవటం, ఈ రాకపోకల్లో ఈ వంతెన అంచులపై ప్రమాదమని తెలిసినా నిర్లిప్తతో నడవడం పరిపాటయ్యింది. తిరిగి ఊరికి వెళ్ళిపోవాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతుంది. అమ్మా నాన్నలను కలిసే అవకాశమే లేదా? ఈ బాధలిక తీరవా? ఏది నాకు దారి? తీవ్ర నిరాశ, నిస్సత్తువలో దేహం. ఎవరో పిలుస్తున్నారు. అది అమ్మ గొంతు కదా. నాన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎప్పుడొచ్చారు? ఎంత ఆనందమో నాకు. అదేంటి, అక్కకు పుట్టిన నెలలు నిండని పసిగుడ్డు చనిపోయిందా?
బావ సూటిపోటి మాటల వల్ల అక్క కూడా చనిపోయిందా? ఏడుపు తన్నుకు వచ్చేస్తుంది నాకు. అమ్మా అంటున్నాను, మాట బయటకు రావడం లేదు. పరిస్థితి ఏం బాగాలేదు. అంత ఎత్తు నుంచి పడ్డాడు కదా, పాపం పసివాడు. ఆ సమయంలో ఏ దేవుడో కాపాడి ఉంటే బాగుండేది అంటున్నారెవరు. వంతెన పైనుంచి పడ్డానా? మరి నాకేమీ నొప్పిగా లేదే. శరీరము కూడా ఎంతో తేలిగ్గా ఉంది. కడుపులో దిగులు, ఎదలో బుగులు అన్నీ ఒక్కటొక్కటిగా మాయమవుతున్నాయి. ఏమైతేనేం, నా బాధలు తిరుగుతున్నాయి. అవును, ఈ చీకటేంటి? అదేదో మిరుమిట్లు గొలిపే వెలుతురు వస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో. అరే, ఇది నేను చందమామలో చదివిన స్వర్గంలా ఉందే. ఎవరో నా చేయి పట్టుకున్నారు. ఎవరది? అక్క, అక్క నీవా అంటూ గట్టిగా కౌగిలించుకున్నాను. ఇక్కడ అన్ని కోరికలు తీర్తాయట కదా అక్క. అమ్మ నాన్నతో మాట్లాడించవా?